హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే స్పెషల్గా ఇడ్లీలు చేశానండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయి అంటే స్పంజ్ లాగా మెత్తగా, దూదిలాగా సాఫ్ట్గా, అలాగే నోట్లో వేయగానే కరిగిపోయేంత సున్నితంగా వచ్చాయన్నమాట ఇడ్లీలు. అలాగే మంచి టేస్ట్ కూడా ఉన్నాయండి. వీటిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గుండు మినపప్పును నేను తీసుకున్నానండి. ఈ గుండు మినపప్పును గిన్నెలో వేసేసుకొని ఇక్కడ నేను 1/2 కప్పు చిన్న సాబుదానాన్ని వేసుకుంటున్నానండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా పనిచేస్తుంది. మనకి ఇడ్లీలు సాఫ్ట్గా, స్మూత్గా, స్పంజ్లా రావడం కోసమని మనం ఇక్కడ సాబుదానాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని నీరు వేసి ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీరు వేసుకోవాలండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ కడిగి నీరు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవంతా ఖచ్చితంగా ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి. మనము వాటర్ వేసిన తర్వాత నానబెట్టేటప్పుడే 2 సార్లు ముందు కడుక్కున్న తర్వాతే నానబెట్టుకోవాలండి. డైరెక్ట్గా నానిన తర్వాత కడుగుతా అనుకుంటే సాబుదానా అయితే పాడైపోతుందండి. అలా కాకుండా ముందే 2 సార్లు కడిగిన తర్వాత నానబెట్టి పెట్టుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. సాబుదానా 6 గంటల తర్వాత మెత్తగా అవుతుంది కాబట్టి పాడవకుండా ఉంటుంది. అలాగే ఇంకొక బౌల్లోకి నేను తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల నేను ఇడ్లీ రవ్వను వేసుకొని దీన్ని కూడా చెరిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ వాటర్ వేసేసి సేమ్ మనం మినప్పప్పుని ఎంతసేపు అయితే నానబెట్టుకుంటున్నామో అంతసేపు కూడా ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలండి. అప్పుడే ఇడ్లీలు మంచిగా వస్తాయన్నమాట. ఈ 6 గంటలు నానిన తర్వాత ముందుగా మనము సాబుదానా అలాగే మినప్పప్పును చూసారా ఎంత బాగా నాని ఇలా ఉబ్బిందో, దీన్ని గ్రైండర్ పాత్రలో వేసేసుకోవాలండి. వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. మంచిగా ఎంత సాఫ్ట్గా వస్తే అంత సాఫ్ట్గా పట్టుకోండి. లేదు అనుకుంటే మన దగ్గర వెట్ గ్రైండర్ ఉందనుకోండి, ఇంకా ఈజీ అనమాట దాంట్లో చేయడం. అంతా వేసేసి తగినన్ని వాటర్ వేసేసుకొని వీటిని మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే ఇలా గ్రైండర్లో కొద్దిగా వేసుకొని సరిపడంత నీరు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను చేసిన క్వాంటిటీ అయితే నాకు 2 సార్లు గ్రైండర్ పాత్రలోకి వచ్చిందండి. తర్వాత చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా, ఎక్కడ కూడా పలుకు అన్నది లేకుండా పిండి ఎంత సాఫ్ట్గా అలాగే చిక్కగా కూడా ఉంది అని. మనం వేసే సాబుదానాని దీనికి ఈ టెక్స్చర్ ఇస్తుందన్నమాట. అందుకని నేను ఇక్కడ సాబుదానాన్ని వేసుకున్నానండి. ఎంత బాగా వచ్చింది చూసారా పిండి. ఇప్పుడు దీన్నంతా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ రవ్వని కూడా వీటితో పాటుగా 6 గంటలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఆ వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఈ పిండిలోనే మనము నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మంచిగా మిక్స్ అయ్యి ఒక 6 నుంచి 8 గంటలు, ఎండాకాలం అనుకోండి 4 గంటలు బయట పెట్టారంటే సరిపోతుందండి. లేదా చలికాలం లేదా వానాకాలం అయితే మాత్రం 6 నుంచి 8 గంటలు మీరు బయట పెట్టేసుకున్నారనుకోండి, మంచిగా పర్ఫెక్ట్గా రావడానికి ఇడ్లీలు ఇలా అయితే సరిపోతుందండి. ఎందుకంటే బాగా ఎక్కువగా పులిసినా కూడా ఇడ్లీలు పుల్లగా వస్తాయి. అలాగే పిల్లలు తినడానికి ఇష్టపడరు బాగా పుల్లగా అయితే. లేదు మేము పుల్లగానే ఇష్టపడతాం అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువసేపు పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. నేను దీంట్లో చెయ్యి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే పెట్టానండి. లేదు అనుకుంటే మీరు స్పూన్తో నెమ్మదిగా నిదానంగా క్లీన్గా కలిపేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ నేను ఒక 6 అవర్స్ బయట పెట్టుకున్నానండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. లేదు అంటే ఏ రోజు పిండికి ఆ రోజు సరిపడంతా పెట్టుకోవచ్చండి మీ దగ్గర ఫ్రిడ్జ్ కనుక లేకపోయి ఉంటే. కానీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇది 6 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఎర్లీ మార్నింగ్ తీసి బయట పెట్టుకున్నానండి, నేను ఇడ్లీలు చేయడానికి కోసమని. చూసారా ఎంత బాగా పొంగింది. అలాగే పిండి చూస్తేనే మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ ఎంత బాగుంది అని. దీంట్లోకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి నేను బాగా మిక్స్ చేసుకున్నానండి. ఉప్పు అంతా మంచిగా కలిసిపోవాలి, అప్పుడే ఇడ్లీలు అనేది టేస్టీగా వస్తాయి అన్నమాట.
ఒకవేళ మీకు వాటర్ తక్కువగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసేసుకోండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి నీళ్లు వేసేసి దాంట్లో ఇలా ఇడ్లీ గుంతల్లో పిండిని వేసేసి మూత పెట్టి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో మనకు సుత్తిమెత్తని ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో నిజంగా. పిల్లలైతే నన్ను మళ్ళీ మళ్ళీ ఆ రోజు ఇడ్లీలు అడుగుతూనే ఉంటారు. ఇంత సాఫ్ట్ ఇడ్లీలు తిన్న తర్వాత వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఇడ్లీలు చేసి చూడండి, ఎలా వచ్చాయన్నది కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. మరొకసారి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.